నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే ఈ రాశి రీత్యానే మనం ఫలితాలు చూసుకుంటే ఇక దశాంతర దశలు చూడాల్సిన పని లేదా అంటే గోచారం ఎప్పుడు కూడా దశాంతర దశనాదుల మీద బేస్ అయ్యే ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనం గమనించవచ్చు. ఎప్పుడైనా సరే గోచారం అన్నప్పుడు డెఫినెట్గా మీరు మీ దశ అంతర్దశలు మైండ్లో పెట్టుకోవాలి. ఈ దశ అంతర్దశానాదులకి ఏ విధమైన లింక్ కానీ ఏర్పడకపోతే ఈ మారే గ్రహ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో గ్రహ వ్యవస్థలు అంటే ఇప్పుడు రాహుకేతువులు మే తర్వాత మీకు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు, జన్మరాశిలోకి రాహు వస్తున్నాడు. సో మీ రాశి నుంచి సప్తమ భావంలో కేతు వస్తారు, మీ రాశి నుంచి రెండవ భావంలోకి శనిదేవుడు వెళ్తాడు, సో మీ రాశి నుంచి పంచమంలోకి గురువు వస్తాడు. సో ఈ 4 ప్లానెట్స్ ఎక్కడికైతే మారుతున్నాయో అక్కడ ఏ రాశిలోకి అయితే వెళ్తారో అక్కడ మీ యొక్క దశ అంతర్దశనాదులు ఉంటే ఈ సంవత్సరం మీ యొక్క జీవితంలో మార్పులు అనేవి 100% జరుగుతాయి. అక్కడ ఏమీ లేవండి మా దశ అంతర్దశనాదులు వాటితో లింక్ ఏర్పడలేదు అని అంటే ఏదో విధంగా ఎట్లా ఏర్పడతాయి అని అంటే ఇప్పుడు గురువు యొక్క దృష్టి మీకు తులలో కానీ కుంభంలో కానీ ఉన్నట్టే. పంచమ దృష్టితో తులను చూస్తారు, నవమ దృష్టితో కుంభాన్ని చూస్తారు. సో దశ అంతర్దశానాదులు ఒకటి మిథునంలో అన్నా ఉండాలి, లేదు కుంభంలో అన్నా ఉండాలి, లేదా తులలో అన్నా ఉండాలి. సో ఇట్లా 100% అట్లయినా ఉండొచ్చు. లేదు శని యొక్క దృష్టి తృతీయ దృష్టితో వృషభాన్ని చూస్తాడు, దశమ దృష్టితో మీ ధనస్సును చూస్తారు, సప్తమ దృష్టితో కన్యను చూస్తారు. సో ఖచ్చితంగా వీటిల్లో కూడా ఉండే అవకాశం. అందువల్ల మ్యాక్సిమం చాలామందికి ఏదో ఒక రూపంలో వీటి యొక్క స్పర్శ తగులుతుంది. అంటే ఆ దృష్టి అనేది ఉండనన్నా ఉంటుంది, వీటిలో ఉన్న ప్లేస్లోనే ఉంటాయి. అందువల్ల ఈ ఫలితాలు చెప్పేటప్పుడు మనకి సహజ శుభుడు గోచారంలో గురువే. సహజ పాపులను తీసుకున్నప్పుడు శని రాహుకేతువులను తీసుకుంటారు. అయితే ఇవి ఏ విధంగా ఎఫెక్ట్ ఇస్తాయని తెలుసుకున్నప్పుడు మనం కొంచెం ఊరట చెందుతాం అనమాట. ఓకే, ఈ టైంలో కొంచెం స్లోగా ఉండాలి, ఈ సమయంలో మనం ఆవేశపడకూడదు, ఈ సమయంలో కొంచెం ఒక ముందు అడుగు వేసి మనం ధైర్యం చేసి మనం వ్యాపారం చేయొచ్చు. ఇలాంటివన్నీ మనకు ఒక ఐడియాలు వస్తాయన్నమాట. అందువల్ల గోచారం ఫలితాలు అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు హిందూ శాస్త్రంలో. సో ఈ గోచారాన్ని బేసిక్గా చంద్రుడి నుంచి చూస్తారు, కానీ లగ్నం నుంచి కూడా చూసుకోవచ్చు. ఎందుకనంటే లగ్నం నుంచి కూడా భావాలు ఏర్పడతాయి, మామూలుగా చంద్రుడి నుంచి కూడా భావాలు చూస్తారు. సో అందువల్ల లగ్నం నుంచి కూడా చూడడం వల్ల తప్పేమీ లేదు, చాలా వరకు మ్యాచ్ అవుతున్నాయి. కానీ చంద్రుడి నుంచి ఖచ్చితంగా చూడాల్సిందే గోచారాన్ని. అయితే ఎప్పుడైతే మనకి రెండో ఇంట్లోకి అంటే మీ జన్మశని పోయి మీకు లాస్ట్ 2.5 years అవుతుందో కుంభరాశి వారికి, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎలా చెప్పచ్చు అంటే కొంత రిలీఫ్ పాయింట్ అనేది కూడా వస్తుంది. గురువు యొక్క దృష్టి మీ రాశి మీద పడినందువల్ల మీకు కొంచెం అంటే ట్రాన్స్ఫర్ కావచ్చు, లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారిపోవడం కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, ఇవి జరిగే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క ధనుసు రాశి యాక్టివేట్ అవుతుంది ఈ సంవత్సరం. ఎందుకనంటే ధనుసు రాశి మీకు ఏమవుతుంది, కుంభరాశి నుంచి లాభభావం అవుతుంది. సో అందువల్ల మీకు ఏదో ఒక సమ్ కైండ్ ఆఫ్ గెయినింగ్ అనేది ఈ సంవత్సరం చూసే అవకాశాలు ఉంటాయి. అది మిత్రలాభమా, లేకపోతే వస్తులాభమా, లేకపోతే ధనలాభమా అనేది లాభాలు చాలా రకాలు ఉంటాయి. అది ఏదైనా కానీ ఈ సంవత్సరం మీకైతే ఒక రకంగా గెయిన్ అయితే 100% అవుతారు. అది గెయిన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది దశాంతర దశలు బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు ఎందుకు గురువు తన సప్తమ దృష్టితో ధనుసును చూస్తున్నాడు, శని తన దశమ దృష్టితో ధనుసును చూస్తున్నాడు. అందువల్ల 100% ఈ 2 ప్లానెట్స్ ఏ భావాన్ని అయితే చూస్తాయో జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ ఆ భావం యొక్క విషయంలో ఈ జన్మలో డెఫినెట్గా వాళ్ళు యాక్టివేషన్ అవుతారు అనేది క్లియర్. అట్లాగే ఇది ఈ సంవత్సరం అది మీకు యాక్టివేషన్ అవుతుంది. మీకు అక్కడ ఒక దశానాథుడు ఉన్నాడు అనుకోండి, అది కూడా ఫుల్ పవర్ని పొందుతుందన్నమాట. సో ఇట్లా మనం ఎందుకంటే గురువు సప్తమ దృష్టి డైరెక్ట్గా పడుతుంది కదా ధనుసు మీద. సో ఇకపోతే రాహుకేతువులు, రాహు ఏం చేస్తాడు, మీ చంద్రుడి మీదకి వచ్చినప్పుడు రాహు ఏం చేస్తాడు, ఒక రకమైన కన్ఫ్యూజన్ని, భయాన్ని క్రియేట్ చేస్తాడు. తెలియని ఒక భయం, తెలియని ఒక ఆదుర్ద. రాహు చేసే ప్లాన్ అంతా ఎట్లా ఉంటుందంటే ఒక రకమైన ఊహాజనితమైన లాభాలని క్రియేట్ చేపిస్తాడు, అంటే చూపిస్తాడు. అవి పోతే మన జీవితం ఏంది అనే ఒక ఆదుర్దాన్ని కలుగజేస్తాడు. ఇది రాహు చేసే లక్షణం. కేతువు అంతటితో తెగేసి చెప్పేస్తాడు, ఇది నీకు సెట్ కాదు, ఇది అయిపోయింది, అంతే, ఇంత ఫినిష్, గతం అని బాబా సినిమాలో చెప్తారు కదా రజనీకాంత్ గారు. సో అట్లా కేతు ఏ భావంలోకి వస్తే ఆ విషయంలో అంతటితో ఇప్పుడు ఎవరైనా నేను డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అండి, ఒక సంవత్సరం నుంచి మా వల్ల కావట్లేదు అని అంటే ఈ కేతు సప్తమంలోకి వచ్చినందువల్ల అంతటితో తేల్చేస్తారనమాట. అట్లా అది వదిలిచ్చేసేది, మోక్షం కలిగించేది కేతు గ్రహం.
సో పార్ట్నర్షిప్స్, ఒక వివాహ వ్యవస్థలోనే కదా పార్ట్నర్షిప్ బిజినెస్లు, విడిపోవడాలు, అది విడిపోయి ఇంకో కొత్త వాళ్ళతో టైఅప్ అవడాలు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఈ కేతు సప్తమంలో ఉన్నప్పుడు జరుగుతాయి. సో వైఫ్ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది ఈ సంవత్సరం చెప్పదగిన సలహా. సో శని యొక్క దృష్టి సో 4వ భావం మీద పడుతుంది, ఇటు ఒక లాభభావం మీద పడుతుంది, అష్టమ భావం మీద పడుతుంది. సో శని గురించి సపరేట్గా ఒక వీడియో చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో ఎంత చిన్న విషయంగా చెప్పే విషయం కాదు. కాకపోతే మనకి బేసిక్గా కుంభరాశి వారికి ఈ గోచారాన్ని 2025 సంవత్సరంలో ఏది ఫేవరబుల్గా ఉంటుంది, ఏ గ్రహాలు వీళ్ళకి ఎక్కువగా ఇంపాక్ట్ ఇస్తున్నాయి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను. అయితే మీకు జరుగుతున్న దశానాథుడు ఒకవేళ చంద్రుడే అనుకోండి, 6వ ఇంటి అధిపతి, లగ్నంలో ఉన్నట్టే కదా లెక్క. కుంభరాశి వాళ్ళకి రాశి నుంచి రాసే మీ యొక్క రాశి కర్కాటక రాశి నుంచి ఈయన లగ్నంలో ఉన్నట్టు లెక్క. సో మీకు అప్పులు పెరిగే అవకాశాలు ఉంటాయి ఏదో ఒక రూపంలో. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, రాహు యొక్క స్థితి ఆడ ఉన్నందువల్ల. సో ఇది కూడా ఆలోచించండి. సో ఏదైనా తెలుసుకున్నందువల్ల ఏంటంటే ఉపయోగం మనకి, ఈ టైంలో మనము ఇట్లా ఎక్కువ అప్పులు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి, అత్యాశకు పోయి చేయకూడదు అని తెలుసుకొని కొంచెం స్లో అవుతారు. లేదండి నాకు అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఈ ప్రాజెక్ట్ 100% సక్సెస్ నమ్మకం ఉంది, నాకు ఎక్కడా కనిపించలేదు నెగిటివిటీ అంటే, దెన్ అప్పుడు మీ యొక్క దశ అంతర్దశలు యోగకారక దశల అంతర్దశలో చూడాలి. అవి గోచారంలో గురువు యొక్క దృష్టిని పొందాయా లేదా చూడాలి, అప్పుడు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇన్ని రకాలుగా చూసిన తర్వాతే మనం ఏదైనా చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఊరినే కుంభరాశి వారికి ఈ సంవత్సరం జన్మశని నుంచి పోయింది, పట్టిందల్లా బంగారం అవుతుంది, ఇవన్నీ కూడా ఏదో వినడానికి బాగానే ఉంటాయి కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. సో రెండూ ఆలోచించాలి జీవితంలో, ప్లస్ మైనస్ ఆలోచించినందువల్లే ఏదైనా కూడా మనం ఒక బ్యాలెన్స్డ్ వేలో లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఓకేనండి. కుంభరాశి వారికి బేసిక్గా అంటే మీకు సప్తమంలో కేతువు లగ్నంలోనే మీకు, అంటే లగ్నం అని చెప్తున్నాను, రాశి అని చెప్తున్నాను, రెండు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో మీ జన్మంలోనే రాహు వస్తున్నారు కాబట్టి ఇది కొంచెం ఒక రకమైన, అంటే మీకు గుర్తింపుని ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్లీ. ఒక రకంగా మీరు కూడా గుర్తింపు పొందాలన్న తపన ఎక్కువగా పెరగచ్చు, మీ మానసికంగా కావచ్చు, మీరు కుంభలగ్నం అయితే శారీరకంగా కావచ్చు. ఎక్కువ మందికి మీరు కనపడే అవకాశాలు ఉంటాయి సొసైటీలో. సో ఇది ప్లస్ మైనస్ ఏది విధంగా చూడాలనేది మీకు జ్యోతిష్యం తెలిసిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. సో కుంభరాశి వారు బేసిక్గా ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందాలంటే డెఫినెట్గా శనిదేవుడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఫుడ్ డొనేట్ చేయండి. శనివారం పూట ఫుడ్ డొనేట్ చేయండి. అందులో మీకు మీ రాశ్యాధిపతి అంటే 6వ భావాధిపతి అవుతాడు చంద్రుడు మీ లగ్నం నుంచి. సో అందువల్ల ఫుడ్ డొనేషన్ అనేది 100% మంచిది. ఈ పాల పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మధ్యాహ్నం 3 తర్వాత తినకుండా, అంటే తాగకుండా తినకుండా ఉండడం చాలా మంచిది. కుంభలగ్నం వాళ్ళకి జనరల్గా పాలతో చేసిన పదార్థాలు కొన్ని బాడీ పరంగా సెట్ కావు, ఎందుకంటే 6వ ఇంటి అధిపతి చంద్రుడు అయ్యాడు. సో కొంతమందికి అది నేను చూస్తున్నాను. సో ఇదొకటి. కుంభలగ్నం వాళ్ళకి బేసిక్గా ఇంకా చెప్పొచ్చు ఏంటంటే, ఒకవేళ మీ జాతకంలో శనిదేవుడు మీనంలో ఉన్నాడు అనుకోండి, ఈ సంవత్సరం డెఫినెట్గా ఈ శనిదేవుడు అక్కడికి మారిన తర్వాత మీ యాక్టివిటీస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏదో కొత్త యాక్టివిటీస్ కానీ, లైఫ్లో కొంచెం బాధ్యత పెరగడం కానీ, లేదు ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా వచ్చి మళ్ళీ మీరు రెజ్యునేట్ అవ్వడం కానీ, ఇవి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది కుంభలగ్నం కుంభరాశి వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగపడి ఉంటుంది ఈ వీడియో. సో మీరు ఇంకా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే విషయంలో ఉన్నాయి అనే పాయింట్లో చూసుకుంటే, మీకు కేతు ఉన్న ప్లేస్లో ఏదైతే ఉంటుందో, అంటే రవి కేతు ఉన్న రాశ్యాధిపతి గోచారంలో ఉచ్చస్థితిలో స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మీకు ఫలితాలు మళ్ళీ మామూలుగానే ఉంటాయి. సో ఇట్లా మనం చూడవలసి ఉంటుంది, అది డెప్త్ అనాలిసిస్. బట్ అంత దూరం పోతే వీడియో మరీ లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకేనండి. 2025 సంవత్సరం మీ ఫలితాలు ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది. నమస్కారం, మీ రాజేష్.